సో డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ మిగతా టైంలో కానీ ఏదైనా విజువల్స్ చూసావా, నీకు బాగా నచ్చిన విజువల్స్ ఏమున్నాయి? డబ్బింగ్ చెప్పే టైంలో చూసానన్న. ఏం చూసావు? నాకు ఫేవరెట్ అంటే ప్రతిదీ నేను చేసింది ప్రతిదీ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసేసా. నా ఫేవరెట్ అంటే అదే ఈ కడియం ఇస్రే సీన్, మొత్తం అది పెద్ద సీన్ ఉంటుంది అక్కడ. సో ఆ సీన్ చాలా ఫేవరెట్ అనమాట నాకు. ఇది కాకుండా సినిమాలో ప్రభాస్ గారితో ఉన్న సీన్స్ కానీ, పృథ్వీ గారు ప్రభాస్ గారు ఉన్న సీన్స్ కానీ అవేమన్నా చూపించారా? లేదా, చూపించరేమో మీ పార్ట్ వరకే. అంటే అట్లా ఎఫెక్ట్ చేసేటప్పుడు కొన్ని చూసా. ట్రైలర్లో ఉన్నవి చూడలేదు. ట్రైలర్ రిలీజ్ అయ్యాకే చూసాను నేను కూడా. ఓకే. సో ఈ సలార్ 22 రిలీజ్ అవుతుంది. ఆడియన్స్కి ఆల్రెడీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా ఆడియన్స్కి ఫిల్మ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? దేనికి చూడాలి అంటే? ఆబ్వియస్గా ప్రభాస్ గారు చూస్తారు పక్కది. అండ్ ప్రశాంత్ నీల్ సార్ డైరెక్షన్ ఆఫ్టర్ కేజీఎఫ్. అండ్ పృథ్వీ సార్ మనకి తెలుగులో చాలా మందికి తెలియదు కానీ, అంటే నోన్ ఫేస్, బట్ పృథ్వీరాజ్ సార్ అని ఒక యాక్టర్, ఇంత మంచి యాక్టర్ అని తెలియదు. నాకు తెలిసి సినిమా సలార్ రిలీజ్ అయ్యాక చాలా మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది సార్కి. చాలా అంటే ఆయన క్యారెక్టర్లు అంతా లీనమైపోయి చేస్తారు, పోటీ చేశారు. నేను చూసిన సీన్స్లో అయితే పృథ్వీ సార్, ప్రభాస్ సార్ ఇద్దరు ఒకే ఫ్రేమ్లో ఉంటే మాత్రం చాలా కష్టం. మనం ఎవరి మీద ఫోకస్ చేయాలో మనకు తెలియదు, అలా చేస్తారు అనమాట. మెయిన్ యాక్టర్స్, స్టోరీ, వరల్డ్ బిల్డింగ్, ఇంకా నీల్ సార్, ప్రభాస్ సార్ వీళ్ళు. ఇంకా నీతో పాటు చేసిన ఇంకో అబ్బాయి ఎవరు? నాతో పాటు చేసిన అబ్బాయి పేరు విదేశ్, తను చెన్నై నుంచి. ఓకే ఓకే. చెన్నై నుంచి వచ్చిన వాళ్ళని ప్రభాస్ గారికి పెట్టారు, తెలుగు నుంచి వచ్చిన వాళ్ళని పృథ్వీ గారికి పెట్టారు. వెరీ గుడ్ సార్. అంటే ఇంకా మొత్తం అందరినీ ప్రతి ఇండస్ట్రీ ఎత్తుకుతూ ఎవరు సూట్ అవుతారు, ఎవరు బాగా చేస్తున్నారు, ఇంకా లాస్ట్కి ఆ క్యారెక్టర్ నా దగ్గరికి వచ్చింది. దేవా క్యారెక్టర్ తన దగ్గరికి. మరి తనకు తెలుగు వస్తుందా? తెలుగు రాదన్న. సెట్లో చాలా మేమందరం కూర్చొని, సార్ కూడా కొన్ని అయితే ఇంకా ఎమోషన్ కావాలని కొన్ని అయితే తమిళ్లో చెప్పించారు. జస్ట్ ఒకటే అనుకొని చెప్పించింది. మిగతావన్నీ సార్ కూడా కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు అక్కడ. తమిళ్లో తెలుగులో అంటే ఇంగ్లీష్ ఎలా ఉంటుందన్న అలా రాపిచ్చి కూర్చోబెట్టి తనతో ప్రాక్టీస్ చేయించి, నేను కొంచెం హెల్ప్ చేస్తూ, ఏడిఎన్ వాళ్ళు వచ్చి. నీకు తమిళ్ వచ్చా? తమిళ్ రాదన్న, ఇంగ్లీష్లో. అంటే అదే ఇప్పుడు నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా అనేది తను సరిగ్గా పలకలేడు కదా. నీకోసం, ఎరా అలాంటివి హెల్ప్ చేస్తూ, ఏడిఎన్ వాళ్ళు హెల్ప్ చేస్తూ మొత్తానికి పట్టిచ్చేసి ఎమోషన్ కూడా చెప్పేసేవాళ్ళు, తను చేసేవాడు. కొంచెం మనోడి వల్ల ఇబ్బంది అయ్యేది కాంబినేషన్ సీన్స్ చేస్తున్నప్పుడు, కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ కదా. ఫ్రెండ్స్ అయ్యారా మీ ఇద్దరు బయట? చాలా మంచి మాట్లాడుకుంటున్నారా? మరి ఇప్పుడు తమిళ్లో చూస్తున్నావు, తెలుగులో చూస్తున్నావు? సలార్ తెలుగే అన్న, ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగే. ఎవరితో వెళ్తున్నావు ఫస్ట్ షో? స్కూల్ ఫ్రెండ్సా, ఫ్యామిలీతో వెళ్ళిపోతున్నా. ఎలాగో వాళ్ళు చూస్తారులే, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాలి, టికెట్లు దొరకడం మళ్ళీ కష్టంగా ఉంది. సో ఫస్ట్ ఫ్యామిలీతో వెళ్ళిపోయి. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫాదర్ నుంచి, మీ మదర్ నుంచి వచ్చిన రియాక్షన్స్ ఏంటి? ట్రైలర్ రిలీజ్ అయ్యాక మమ్మీ నా పక్కన ఉంది, డాడీ అప్పుడు ఆఫీస్లో ఉన్నారు. ఇద్దరం ఒకేసారి షాక్లోకి వెళ్ళిపోయి మాటికి పెట్టుకొని చూస్తున్నాం. డాడీ ఏమో కాల్ చేశారు, నాన్న చూసావు ట్రైలర్ అంటే, ఇప్పటికి 10 సార్లు చూసారా అన్నారు నాన్న. సో ఫుల్ హ్యాపీ. అప్పటి నుంచి ఒక ఏమంటావు, ఒక హ్యాపీ మూడ్, ఒక ఎక్సైట్మెంట్ మూడ్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్యామిలీలో. ఎస్, డెఫినెట్గా మేమందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ సలార్ గురించి మాకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చావు. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. సో డెఫినెట్గా అటు స్టడీస్, ఇటు సినిమాలు రెండు ఫోకస్ చేస్తావని, అండ్ అలాగే నీ కెరియర్ మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.